ఒక పెద్దావిడ దారిన పోతుంటే ఒక చెట్టు కింద పనిపాట లేకుండా కూర్చుని ఉన్న సోమరిపోతోకడు కనిపించాడు. వాణ్ణి మందలించే ఉద్దేశంతో ఆమె, వయస్సులో ఉన్నావు. అలా ఊరికే కాలం గడపకపోతే ఏదో ఒక పని చేసుకోరాదా అన్నది. పనిచేస్తే ఏమొస్తుంది అని ఎదురు ప్రసన్నవేశాడు సోమరి. డబ్బులిస్తారు అన్నది పెద్దావిడ. డబ్బులొచ్చిరు తర్వాత అని అడిగాడు సోమరి. ప్రయోజకుడి వయ్యావని ఎవరైనా పిల్లనిచ్చి పెళ్లి చేస్తారు అన్నది పెద్దావిడ. పెళ్ళీ తర్వాత పిల్లలు పుడతారు, వాళ్లతో ఆడుకోవచ్చు పాడుకోవచ్చు. ఆ తర్వాత అంటూ రెట్టించాడు సోమరి. వాళ్ళు సంపాయించడం ప్రారంభిస్తారు. కాబట్టి నీవు కాలుమీద కాలు వేసుకుని నిశ్చింతగా విశ్రాంతి తీసుకోవచ్చు అని ఓపికగా చెప్పింది పెద్దావిడ. అయితే ఇప్పుడు నేను చేస్తున్నది అదే కదా, మీరిక దయచేయవచ్చు అన్నాడు సోమరి. వాణ్ణి మార్చడం తనవల్ల కాదనుకుంటూ తన దారిన తాను పోయింది పెద్దావిడ.